ఛానలుకి స్వాగతం. తులారాశి వారికి ఎదురు చూసినటువంటి శుభముహూర్తం రానే వచ్చింది. మీ ఇంటికి ఈ దేవత అతిథిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు. అయితే తులారాశి వారి యొక్క ఇంటికి ఏ దేవత అతిథిగా రాబోతుంది, ఎటువంటి అదృష్ట ఫలితాలను ఆ దేవత యొక్క అనుగ్రహంతో మీరు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక మంచి కలుపుకోలు స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే అది పూర్తి చేసేంత వరకు మధ్యలో వదిలిపెట్టరు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించటానికి అందంపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నా కానీ ఈ సమయంలో మాత్రం మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు మీరు ఎటువంటి శుభ ఫలితాలు మీకు కలగాలని, ఆర్థికంగా మీరు ఏ విధంగా మంచి స్థితిలోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారో ఆ రోజులు రానే వచ్చాయి. ఆ ముహూర్తం రానే వచ్చేసింది. తులారాశి వారి ఇంటికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అతిథిగా రాబోతుంది. మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితమే ఈ సమయంలో ఆ దేవత మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది. ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకోటానికి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అవసరాల్లో ఉన్నవారికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి. ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. మీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటే, అంటే మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లకూడదు అనుకుంటే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అలాగే మీ యొక్క వ్యాపారంలో మీరు అధిక లాభాలను పొందుకుంటారు. మీరు ఉద్యోగస్తులైనట్లయితే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఆర్థిక పెరుగుదల ఉంటుంది. అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఎటువంటి మంచి ఉద్యోగం కోసం మీరు ఆరాటపడుతున్నారో అటువంటి మరొక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అలాగే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారమవుతాయి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు అంతకుముందు ఎటువంటి ప్రతికూలతలైతే ఎదుర్కొంటున్నారో వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. అప్పుల ఊబిలో చిక్కుకొని మీరు వాటిని తీర్చలేక సతమతమవుతున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క అప్పులను తీర్చడానికి అవకాశాలు కూడా కనిపిస్తాయి. అలాగే గృహాన్ని కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అతిథిగా రావటం మూలంగా మీరు అనేక రకాల అద్భుతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. అయితే ఈ యొక్క తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, గోమాతను ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.